హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ఇంట్లో కొన్ని పాలు ఎక్స్ట్రా ఉన్నప్పుడు నేనైతే ఇలా తోడేస్తానండి. సో ఆ తోడేసిన మీగడ ఏదైతే ఉందో లాస్ట్లో అయితే ఒక 5 డేస్, 1 వీక్, 10 డేస్ అది క్వాంటిటీ ఎంతైందో దాన్ని చూసి అయితే ఇలా వెన్న అయితే తయారు చేస్తాను. సో ఇప్పుడు నేనైతే నార్మల్గా మొత్తం మీగడనే కాబట్టి, అంటే ఇది పెరుగు కాదు, జస్ట్ మీగడనే నేను తోడేస్తానమాట. మిగిలిన పాలు ఎక్కువ మీగడ ఉంటుంది కదా, సో ఆ మీగడంతా లాస్ట్లో తోడేస్తాను. సో దానివల్ల జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ ఇట్లా స్పూన్తో అంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూసారా ఎంత వెన్న వచ్చిందో? జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ అంటే చాలండి, మంచిగా వెన్న అయితే వస్తుంది. సో ఇంట్లోనే మనం ఇలా ఖాళీగా ఉన్న టైంలో ప్యూర్ గీ అనేది తయారు చేసుకుంటే మనకే హెల్త్కి మంచిది కదా, మన పిల్లలకి కూడా మంచిది కదా. సో అందుకోసం అనేసి నేను తయారు చేస్తున్నాను. తర్వాత ఇది వేడి చేసిన తర్వాత అసలు ఎంత నెయ్యి అయింది ఏంటి అన్నది కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇది జస్ట్ వచ్చేసి ఒక 5 to 7 డేస్ పాల మీగడ అనమాట. అంటే నేను పాలు కొన్ని ఎక్కువ తీసుకుంటానండి. మా బాబు కోసం అనేసి 1.5 లీటర్ తీసుకుంటాము కేంద్రం దగ్గర. అక్కడైతే అసలు వాటర్ అనేది కలపరు కదా. సో ఆ 1.5 లీటర్ పాలలో నేను ఒక ఎంత అంటే ఒక 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తాను, అంతే, ఇంకా యాడ్ చేయను అనమాట. సో బాబు తాగంగా టీ చేయంగా అప్పుడప్పుడు పెరుగు తోడేస్తాను. మ్యాక్సిమం పెరుగు అయితే బయటనే తీసుకొచ్చుకుంటాము, బట్ ఇంకా అది కూడా తగ్గించి పెరుగు తోడేసుకోవాలి ఇంట్లో. సో అవన్నీ అయిపోగా మిగిలిన పాలు మీగడ మొత్తం ఇలా అయితే నేను తోడు పెట్టేసి ఇలా నెయ్యి అయితే తయారు చేస్తానన్నమాట. సో ఫైనల్గా నెయ్యి వేడి చేశాకైతే మీతో షేర్ చేసుకుంటాను. మీలో ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియో కావాలి ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెయ్యి అంతా హీట్ చేశాక ఎంత క్వాంటిటీ వచ్చిందనేది షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. అసలైతే వెన్న కవ్వంతో అంటే ఈ మజ్జిగ అంతా చిల్లుతుంటుంది, మళ్ళీ డబల్ పని అవుతుంది. సో నేనైతే హ్యాపీగా కూర్చొని మంచిగా జస్ట్ స్పూన్ అండి, జస్ట్ చిన్న స్పూన్ ఉంటుంది చూడండి, జస్ట్ నార్మల్ స్పూన్తో అంటే చూసారా, ఇంక ఇది కొంచెం దగ్గరికి అవుతుందేమో అనేసి నేను ఇంకా చేస్తున్నాను అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక 5 మినిట్స్ అంటే మంచి ఒక ముద్దలాగా అవుతుంది కదా అనేసి నేను ఇంకా అంటున్నాను.